అంజలి జదేవి గారితో నేను కాలమారిందని ఒక సినిమా చేశాను. పల్లిపడితోని వాసిరాజ్ ప్రకాశం గారు తీశారు. ఆ 2 సినిమాలు చేశాను. సో ఆవిడ సెట్కి వస్తే ఒక ఒక పవిత్రమైన మూర్తి వచ్చినంత ఇదిగా ఉండేది. హడావుడి ఏం లేకుండా చాలా సింపుల్గా వచ్చి అందరితో చక్కగా నవ్వుతూ పలకరించేది. ఒక్క మాటలో చెప్పాలంటే అంజలిదేవి ఒక మన ఇంటిలో తల్లిలాగా, మన ఇంటిలో అక్కలాగా, మన ఇంటిలో వదినలాగా, మన ఇంటిలో చెల్లిలాగా ఉండేది. ఓకే. అయితే ఆవిడ వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా గమ్మత్తుగా ఉంటుంది. పెద్దాపురంలో పుట్టింది ఆవిడ. ఓకే. పెద్దాపురంలో పుట్టింది. వాళ్ళ ఫాదరు సంగీతం, సాహిత్యం, నాటకాలంటే చాలా ఇంట్రెస్ట్. సో ఆ తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ఈవిడ మీద పడింది. ఈవిడ మీద పడి మొత్తానికి స్కూల్లో చేర్పించి చదువు చెప్పించేవాడు. ఈవిడికి ఈ నాటకాల ప్రభావం అంటే ఉన్నా కూడా బట్ బాగా చదువుకోవాలి అనేటటువంటి యాంబిషన్ ఉండేది చిన్నప్పటి నుంచి.